అదే వాళ్ళ మీడియా ద్వారా ముందుగానే ఏం రాయిపించారు నిన్ననే లోకేష్ గారి ఇంటర్వ్యూ ద్వారా మా నాన్నగారే ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి ఆయన ఏం పోస్ట్ ఇస్తే అది తీసుకుంటా ఆయన ఏ బాధ్యత ఇస్తే అది తీసుకుంటా అంటే అర్థం ఏంటి పవన్ కళ్యాణ్కి సీఎం ఇవ్వం రెండో పక్కన చంద్రబాబే సీఎం ఆయన ఏ బాధ్యత ఇస్తే అంటే రేపు పొద్దున ఆయన ఈయన సీఎం చేస్తే తీసుకుంటాడు దానికి ఇక్కడ నిన్నటి సభతో సర్టిఫికెట్ ఇచ్చారు కాబట్టి ఇందులో మిమ్మల్ని ఆల్రెడీ సైకలాజికల్గా ప్రిపేర్ చేసేసారుగా ఇప్పుడు ముందు ఆయన రాడని మిమ్మల్ని ప్రిపేర్ చేశారు కాబట్టి బాబుని చూసి ఓటేయండి తర్వాత వాళ్ళ బాబుని తీసుకొచ్చి కూర్చోబెడతారు అంతేనా బాబు గారి బాబుని తీసుకొచ్చి అంటే ఇదంతా ఎవరిని మెస్మరైజ్ చేయడానికి వేదిక మీద ఉన్న పవన్ కళ్యాణ్ మెస్మరైజ్ చేయడానికి ఎంత చేశారా అంత సీన్ ఏం లేదు ఆయన ఎక్కడ ఒప్పుకోవడం అని జనాలు గొర్రెలు అనేటువంటిది ఒక ధైర్యవంతమైనటువంటి ఫీలింగ్ మామూలుగా ఎన్నికల శంకారావం పూరించినప్పుడు పార్టీలు 5 ఏళ్ళకి ఒకసారి పూరించినప్పుడు ఎవరైనా ఎంతమంది ఈయన కూడా చేశారు జగన్ గారు ఎంతమంది చంద్రబాబు గారు కూడా చేశారు చేతిలో కత్తి పెట్టి ఒక శంఖం పెట్టి ఇలా పూరిస్తారు అదే ఫోటో 4 రోజులు వాడతారు ఎన్నికల శంకారావానికి సిద్ధమైందని చెప్తారు ఇంకా మోగించేశారు ఊదేశారు అంటారు నిన్న ఆ పని లోకేష్తో చేయిస్తే గనక ఆ వేదిక మీద ఇటు జనసేన అటు టీడీపీ ఈయన్నే ఒప్పుకుంది అని ప్రజల్లోకి ఒక సంకేతం వెళ్తుంది చంద్రబాబు గారితో చేయిస్తే కనుక వీళ్ళిద్దరికీ లేదని అటువంటి ప్రోగ్రామ్ ఏం పెట్టలేదు అంటే జనసేన ఉంది కాబట్టి పెట్టలేదు మరి ఏంటో తెలియదు ఇప్పటికీ క్లారిటీ లేదు లోకేష్ వల్లే అచ్చెన్నాయుడు గారిది వాయిస్ వింటే మీరు మొత్తం ఆయన మాట్లాడింది లాస్ట్లో ఒక కరెక్ట్గా 5 సార్లు 4 సార్లు నేను లెక్కేసా జై లోకేష్ జై లోకేష్ జై లోకేష్ జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరినే మాట్లాడారు తప్ప ఏమీ లేదు సంకేతం అయితే వెళ్ళిపోయింది